ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు అసెంబ్లీలో ఆవు కథలు చెప్పవద్దని చురకలంటించారు. మంత్రులు బాధ్యతగా మాట్లాడాలని, వారి సమాధానాలు క్లుప్తంగా అర్థమయ్యేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులంతా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీలో ఉండాలని, ఎమ్మెల్యేల సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు? స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఆవు కథలు చెప్పకుండా సభ్యులు అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పాలి అని చెప్పారు. మంత్రులంటే బాధ్యత కలిగిన వ్యక్తులని, అందువలన బాధ్యత సమాధానాలు చెప్పడంతో పాటు మనం ఆ నియోజకవర్గ ప్రజలకు 5 కోట్ల మంది ఆంధ్రులకు సమాధానం చెబుతున్నామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి సీఎం సూచించారు. దీంతో పాటు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి స్వర్ణ వార్డు గ్రామాలుగా పేరు మార్చారు. ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి కొన్ని కీలకమైన మినహాయింపులు కూడా ఇచ్చారు. అసైన్డ్ భూములు ఇప్పటి వరకు కూడా అవి అమ్మటానికి కానీ కౌలుకి ఇవ్వడానికి కానీ వీల్లేదు. కానీ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఎవరైనా సరే అక్కడ పెట్టుకుంటాము అని అంటే అసైన్డ్ భూములు ఎకరానికి 31,000 రూపాయల కౌలు 2 సంవత్సరాలకు 5% పెంచే విధంగా కూడా కౌలుకి ఇచ్చుకునే విధంగా కేబినెట్ లో కీలకమైన బిల్లును తీసుకొచ్చారు. దాన్ని రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు మీరు సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయ్యి వస్తేనే సభ్యులకి ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉంటుంది అని ముందు మీ కార్యదర్శులతో పాటు మిగతా అధికారులతో కూడా మాట్లాడి మీరు సమాధానం తెలుసుకోవాలని సూచించారు. ఇక శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జీకి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. భక్తులకు అర్థమయ్యే రీతిలో తగిన సూచనలు చేస్తుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని కూడా సీఎం అభిప్రాయపడినట్టు మనకు సమాచారం అందింది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.